దీన్ని మనం రసాయన శాస్త్రం అంటాం. కెమిస్ట్రీలో సామాన్యంగా ఎలా ఉంటుంది అంటే చైన్ రియాక్షన్ అని ఉంటుంది. అంటే గొలుసు కట్టుగా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే ఫిజిక్స్లో అనుకోండి, అది భౌతిక శాస్త్రం, అందులో చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఏంటి పొద్దున్నే సైన్స్ పాఠం అనుకుంటున్నారా? కాదు. సైన్స్ పాఠం లాంటి లింకే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కెమిస్ట్రీ, పొలిటికల్ ఫిజిక్స్ జరుగుతోంది ప్రస్తుతం. అది కూడా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, స్వయాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో గొలుసు కట్టుగా, ఏదో ఇప్పుడు కెమిస్ట్రీలో నేను అన్నట్టు చైన్ రియాక్షన్ లాగా గొలుసు కట్టుగా ఒకదాని తర్వాత ఒకటి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అవి అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకు చనిపోతున్నారు, లేకపోతే ఏమన్నా ప్లాన్ ప్రకారం, స్కెచ్ ప్రకారం జరుగుతున్నాయా, దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? నిందితులుగా పేరు పడ్డవాళ్ళు లేదా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. కీలకంగా సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళు లేదా ఈ కేసులో కీలకమైనటువంటి వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు సిబిఐకి ఇచ్చిన వాళ్ళు వరుస పెట్టి చనిపోవడం ఏంటి? తాజాగా వివేక హత్య కేసులో వివేక ఇంటికి సంబంధించి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న మరణాన్ని ఎలా చూడాలి? ఆయన కూడా ఈ స్థాయిలో మరణించడం ఏంటి? అసలు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే గొలుసుకట్టు మరణాలను ఎందుకు అంటున్నానంటే ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 4 నుంచి 5 మరణాలు సంభవించాయి. ఒక్కొక్కటిగా మనం చూస్తే ఈ కేసులో వరుసగా అందరూ కనుమరుగవుతున్నారు. కారణాలు తెలియదు, అవి అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా ఉంది. ఈ కేసులో మనం ఒక్కొక్కళ్ళుగా గమనిస్తే ఫస్ట్ ఈ కేసుకి సంబంధించి కీలక సాక్షిగా ఉన్నటువంటి కె శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ 2న అనుమానాస్పదంగా మరణించారు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి సాక్షిన ఈయన 2022 జూన్ 9 మరణించారు. ఇదే కాకుండా ఈసీ గంగిరెడ్డి, ఈయన స్వయాన వైఎస్ భారతి గారి తండ్రి. ఆ రోజు వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు ఆ మృతదేహానికి లేకపోతే దానికి కుట్లు వేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈయన 2020 అక్టోబర్ 3న చనిపోయారు. ఇదే కాకుండా గంగిరెడ్డి గారు కుట్లు వేస్తున్నప్పుడు సహాయం చేసినటువంటి జగన్ గారి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా 2025 జనవరి 11న మరణించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వైఎస్ వివేక ఇంటికి వాచ్మెన్ గా ఉన్నటువంటి రంగన్న కూడా మరణించారు. అసలు ఈ రంగన్నని చాలా మంది ఏమనుకున్నారంటే ఏమీ జరగలేదు, ఆయన బయట లోపల పడుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు, లేచిన తర్వాత ఆయన అన్ని చెప్తారు, చూస్తారు అన్నట్టుగా ఈ వాచ్మెన్ ని సాక్ష్యానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ అసలు ఈ రంగన్నకు కూడా చాలా విషయాలు తెలుసు అన్న విషయాలు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ వాచ్మెన్ రంగన్న మొదట అందరికీ బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదు వివేక గారు పడుకున్నారు, లోపల నిద్రపోతున్నారు, లేచిన తర్వాత వచ్చి కలవండి అని ఇలా మాట్లాడి ఆయన అలా ప్లాన్ చేసుకున్న సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 164లో ఈ వాచ్మెన్ రంగన్న సంచలన విషయాలు చెప్పాడు. అప్పట్లో ఏమని చెప్పాడు? సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో 164 స్టేట్మెంట్లో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎవరైతే దస్తగిరి ఏవన్గా ఉన్నాడో ఇప్పుడు తన అప్రూవర్గా మారిపోయాడు, అతను కలిసి హత్య చేశారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీళ్ళు హత్య చేసినా ఎవరు చేయించారు, ఎవరో ప్రేరేపించారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇతను అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అతను మరణించడం అనేది మళ్ళీ అనుమానాస్పదంగా ఉంది. ఇది గొలుసుకట్టు మరణం, అనుమానాస్పద మరణం, మిస్టరీ మరణం నెంబర్ 5. ఏంటి ఇలా వరుసగా ఎందుకు జరుగుతోంది? ఇదే అండి ఈ రోజు మనం చూస్తే కడప ఎస్పీ అశోక్ కుమార్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు, ఆవిడ సుశీల గారు ఫిర్యాదు చేసింది ఈ అంశం విషయంలో, ఇది మాకు అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి. అయితే రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని కడప ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు. వరుసగా సాక్షులు 4 చనిపోయారు, ఇది 5వ వాళ్ళు. రంగన్న మృతిని కూడా మేము అనుమానాస్పద కేసుగా మృతిగా నమోదు చేస్తున్నాము. ఇక ఈ కేసులో అనేక కోణాలని దర్యాప్తు చేస్తున్నాము. సాక్షుల మరణాల వెనక ఏవో అనుమానాలు ఉన్నాయి. ఇది
కడప ఎస్పీ అశోక్ కుమార్ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ వాచ్మెన్ భార్య రంగన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఎందుకు నిందితులుగా పేరు పడ్డ వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, వీళ్ళే ఎందుకు వరుసగా చనిపోతున్నారు, ఒక్కొక్కరుగా చనిపోతున్నారు? వెనకాల ఏదన్నా తతంగం ఉందా? రేపొద్దున అసలు నిందితుల దగ్గరికి వెళ్ళేసరికి అందరూ ఇలా అయిపోవడం వల్ల తప్పించుకునే అవకాశం ఎక్కువ శాతం ఉందని చర్చ జరుగుతోంది. ఎందుకు అసలు వివేక హత్య కేసు ఇంత ఒక అడుగు ముందుకు వెళితే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతోంది? మిస్టరీ మరణాలు ఎందుకు వరుసపెట్టి నమోదవుతున్నాయి? ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా ఎందుకు ఇటువంటి దుస్థితి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒక పక్కన చర్చనీయాంశంగా ఉంటే, ఇంకొక పక్కన ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ముందు నాన్న వెనక చిన్నాన్న లాగా మాజీ సీఎం జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఆస్తుల వివాదం, ఆస్తుల పంచాయతీ కూడా తారాస్థాయికి చేరింది. ఇప్పటికే విజయమ్మ గారు ఎన్సీఎల్టీకి చెప్పడం కూడా జరిగింది. ఏమని? అసలు ఈ కేసుకి సంబంధించి అనవసరంగా షర్మిలని జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు లాగుతున్నారు, అసలు ఈ ఆస్తి మొత్తం నాకు సంబంధించింది, అనవసరంగా ఈ సరస్వతి పవర్ కానీ సుండూరు పవర్ కానీ ఇవన్నిటి విషయాల్లో కూడా షేర్ల వాటా అంతా పూర్తిగా నాది, కానీ జగన్ భారతి రెడ్డి షర్మిలను లాగుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆవిడంటే తాజాగా ఎన్సీఎల్టీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్రయించారు. ఇది నిన్న విచారణకు వచ్చింది. ఎన్సీఎల్టీలో హైదరాబాద్ లో నిన్న జగన్ గారు వేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అందులో ఆయన ఏం చెప్తున్నారు? వైఎస్ విజయమ్మ షర్మిల షేర్స్ అక్రమంగా బదిలీ చేసుకున్నారు అని చెప్పి ఆయన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి వెళితే గురువారం విచారణ జరిగింది. అంటే నిన్న విచారణ జరిగింది, ఏప్రిల్ 3కి వాయిదా పడింది. ఒక పక్కన ఆస్తుల లొల్లి పంచాయతీ నడుస్తూనే ఉంది, ఇంకొక పక్కన చేసిన తప్పులు పాపాల్లాగా వెంటాడుతూనే ఉన్నాయి. ఇవి నట్టేట ముంచేస్తాయా అని ఒక అంశం. నిందితులుగా పేరు పడ్డ వాళ్ళు బానే ఉన్నారు, ఇంకొక పక్కనేమో వరుస పెట్టి హత్యలా అవి లేకపోతే నిజంగానే చనిపోతున్నారా ఏంటి అనేది ఒక మిస్టరీగా మారింది. అంటే ఇది గొడ్డలిపోటు వెంటాడుతోంది, ఆస్తుల పంచాయతీ లొల్లిగా మారింది. ఎందుకు ఇంత మిస్టరీగా మారింది? ఎవరు చంపారో దేవుడికే తెలుసు అని పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక ప్రజలు నమ్ముతారా? మరి ఒక్కొక్కళ్ళుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే పూర్తి స్థాయిలో ముప్పేటగా మునిగిపోయారా? ముందు ఈ వెనక్కి ముందు నాన్న ఆస్తులు వెనకాల చూస్తే బాబాయ్ హత్యకి సంబంధించిన అంశాలు తరుముతున్న నేపథ్యంలో అన్ని ఎలా చూడాలి? ఇవి తేలుతుందా? చర్చిద్దాం. చేసిన తప్పులు పాపాలు జగన్ని నీడలా వెంటాడుతున్నాయా? ఒక పక్కన తల్లి చెల్లితో ఆస్తుల పంచాయతీ నేపథ్యంలో ప్రజల ముందు దోషిగా నిలబడ్డ ఆయన, ఇంకొక పక్కన వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి కూడా వరుసగా జరుగుతున్నటువంటి మిస్టరీ మరణాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి కేసు ఏదో ఎట్టేటో వెళ్ళిపోతుంది, అసలు 1, 2, 3 కీలకమైన సాక్షులు, వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు, పేర్లు చెప్పిన వాళ్ళు అందరూ కూడా అనుమానాస్పదంగా చనిపోతున్నారు. 2019 నుంచి 2025 వరకు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి, ఇప్పుడు వాచ్మెన్ రంగన్ వంతు. ఇక ఈరోజు కడప ఎస్పీ అశోక్ కుమార్ గారు కూడా అది అనుమానాస్పదం అని నమోదు చేశారు. ఎలా చూస్తారు ఇదంతా? కేసు సంక్లిష్టంగా అయిపోతుంది కదా. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. గొలుసు కట్టు చర్య అంటే ఇప్పుడు ఆ చైన్ రియాక్షన్, దాని పేటెంట్ ఎవరా అని చూశాను. నిన్న రంగన్న మృతి దగ్గర నుంచి గొలుసు కట్టు మీద నడుస్తుంది మొత్తం మీడియా అంతా కూడా. చూస్తే ఆయన ఎవరు హంగరీ బయోకెమిస్ట్ అంట, లియో జియార్డ్. మరి ఈ గొలుసు కట్టు మర్డర్ల పేటెంట్ ఎవరిదంటారు? ఏపీ క్రైమ్ కెమిస్టా? ఇప్పుడు గొలుసు కట్టు మర్డర్లు అనగానే నాకు పరిటాల హత్య కేసు గుర్తొస్తుంది. అప్పుడు కూడా గొలుసు కట్టు హత్యలు పరిటాల రవి ధర్మిల వరుసపెట్టి డాక్టర్ సాంబశివరావు శవమై రైలు పట్టాల మీద నిలాడు. అట్లాగే ముర్దు సీను జైల్లో, ఆ తర్వాత ఓంకార్, ఆ తర్వాత పటోల్ వరుసపెట్టి గొలుసు కట్టు హత్యలు అప్పుడు పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు వివేక హత్య కేసులో అనమాట. అంటే ఇప్పుడు గతంలో అశోకుడు మరి రాయల్లో ఏదో గొలుసు కట్టు చెరువులు తవ్వించారనేవాడు. గొలుసు కట్టు చెరువులు అప్పటి రాజులు తవ్విస్తే గొలుసు కట్టు హత్యలు ఇప్పటి పాలకుడు చేయించుకున్నారా? అంటే
ఇప్పుడు రంగన్న నిన్న మృతి ఏంటి, ఆయన ఏదో 10 రోజుల క్రితం కాలికి గాయం అయిందని, సరే 70 ఏళ్ల వయసు ఉంటే ఉండొచ్చు, ఆయన ఆస్తమా, గతంలో కూడా హాస్పిటల్లో చేరాడు, అతనికి 1+1 సెక్యూరిటీ సిబిఐ కల్పించటం. రంగన్న అతను కీలకం, అతనే అక్కడ సాక్షి. ఏది కేసులో అవును, ఏది వాళ్ళ దేశంలోనే కొలిక్కి పడని కేసుగా వాళ్ళ వివేక హత్య కేసు అటు సిబిఐకి సవాల్గా మారింది, భారత న్యాయ వ్యవస్థకే ఛాలెంజ్ విసురుతున్నటువంటి ఈ కేసులో ఇప్పుడు ఈ రంగన్న మరి మృతి అనేది ఇవాళ సస్పిషియస్ డెత్ గా ఎస్పీ కూడా అశోక్ కుమార్ చెప్పారు, వరుసనే లిస్టు కూడా వదిలారనమాట. ఆ రోజు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం స్పష్టంగా చెప్పాడు, ఆ ముగ్గురులో ఒకడు నన్ను చంపుతానన్నాడని. 2 ప్రముఖులు ఈ హత్య వెనుకున్నారని రంగన్న వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనం సిబిఐ చూసాం. ఆ 2 ప్రముఖులు ఎవరు? వాళ్ళెవరూ ప్రముఖులు కాదు. ఏది ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, దస్తగిరి, ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రముఖులు కాదు కదా. ఆ 2 ప్రముఖులు అనగానే కడప ఎంపీ గుర్తొస్తాడు, ఏపీ సీఎం గుర్తొస్తాడు. 2 ప్రముఖులు అంటే వీళ్ళేనా? ఇప్పుడు వరుస పెట్టి 10 మంది నిందితులమ్మా, దగ్గర ఒక 3 ఏమో ఛార్జ్ షీట్లు. మన ఉమేష్ చంద్ర గారు చెప్పాలి వాటన్నిటి గురించి కూలంకుషంగా. 100 మంది సాక్షుల్ని విచారించారు. అసలు 600 పేజీలు సాక్షుల వాంగ్మూలాలేని మనం మీడియాలో చూసిన దాంట్లో ఆమె నంబరే 259 ఏమనుకుంటాను. ఎవరిది? షర్మిల సాక్షిగా. ఇప్పుడు షమీం స్టేట్మెంట్ దగ్గర నుంచి ఈమె ఇచ్చినటువంటి సీక్రెట్ కవర్ స్టేట్మెంట్ ఎవరిది? షర్మిల దాకా 100 మంది సాక్షుల్ని విచారించారు, ఇప్పటికీ కొలిక్కి తేలేకపోయారే. అంటే 7 ఏళ్లు మరో 1 వారం రోజుల్లో అనుకుంటా ఇది జరిగి, ఏది వివేక కిరాతక హత్య జరిగి, అయినా దీన్ని వాళ్ళ కొలిక్కి తీసుకురాలేకపోయారంటే ఈ రోజు వరుస పెట్టి వీళ్ళందరూ చనిపోతున్న విధానం. 36 ఏళ్లకే వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ మరి అతను మృతి చెందటం. అసలు సీఎం గారు మాంగారు పిల్లనిచ్చిన కుట్లేయడానికి సహకరించింది అభిషేక్ రెడ్డి. అప్పుడు అదే గంగిరెడ్డి చనిపోవడం, ఏది కరోనాలో మరి విజయసాయి రెడ్డి బతికాడు, పెద్ద వాళ్ళందరూ బతికారు, మంత్రులంతా హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుని బతికారు అప్పట్లో కరోనాలో. కానీ చనిపోయింది గంగిరెడ్డి. అంటే గంగిరెడ్డి డాక్టర్ అభిషేక్ రెడ్డే కాదమ్మా. ఇప్పుడేంటి, అతను ఎవరో 48 ఏళ్లకే నిద్రలో చనిపోయాడు. ఆ గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి 48 ఏళ్లకే నిద్రలో చనిపోవడం. కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకుని ఒకడు చచ్చిపోయాడంట. అసలు అతను 2 సార్లు అనంతపురం ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశాడు తన ప్రాణాలకు ముప్పు ఉందని. అంటే సాక్షులు వరుసపెట్టి ఇలా జరుగుతున్నాయంటే ఇది ఒక సవాల్ అన్నమాట. ఇవాళ అశోక్ కుమార్ ఈ ఛాలెంజ్ ని అంతా మీటప్ అవుతారో, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ అనిత దీన్ని ఎంత ఛాలెంజ్ గా తీసుకుంటారో చూడాలన్నమాట. ఈ గొలుసు కట్టు హత్యలు ఇవి గనక ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకొచ్చి దోషుల్ని గనక కఠినంగా శిక్షించకపోతే ఈ నేరాలు, ఈ ఘోరాలు ఇంకా ఇలాగే చరణంగా పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు? ఈ అనారోగ్యం వరుస వెంబడి సాక్షుల అనారోగ్యంలో. అసలు సాక్షులకే అనారోగ్యాలు వస్తున్నాయి, సాక్షులకే ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. సాక్షులకు అనారోగ్యం రావడం, సాక్షులను లేపేయడం. ఇప్పుడు ఈ వివేక హత్య కేసులో ఎంత మిస్టరీ ఉందో, ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉందో, దాన్ని మించినటువంటి మిస్టరీగా ఇవాళ ఈ సాక్షుల అనుమానాస్పద మరణాలు అంటారా, ఈ గొలుసు కట్టు మృతులుగా వీళ్ళని చూడాలా. ఒక నిందితుడు చనిపోయాడు ఇలాగే. అంటే 6 ఏళ్లలో 6 చనిపోవడం అంటే ఇది ఎంత ఛాలెంజ్ అర్థం చేసుకోండి. దీన్ని ఈ ప్రభుత్వం మీటప్ అవ్వాలా. ఇవాళ ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమందిని ఎంక్వైరీ చేశారు, దగ్గర 10 మంది నిందితుల్లో 8 మంది దాకా 7 అరెస్ట్ చూపించారు, 8వ వాడిని టెక్నికల్ అరెస్ట్ అన్నారు. ఆయన ఎంపీగా అవినాష్ రెడ్డి. 2 అనుమానితుల్ని చేర్చారు. ఎవరు ఆ 2 అనుమానితులు? ఎందుకని వాళ్ళని ఇంతవరకు మరి ఎక్స్పోజ్ చేయలేదు? అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించిందమ్మా. సొంత చిన్నాన్న హత్యకి, కిరాతక హత్య, బ్రూటల్ మర్డర్ కి గురైతే జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు సిబిఐ ఎందుకు విచారించలేదు? అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో ఇదే జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించింది. ఏది వాళ్ళ ఇంటికెళ్ళి మరీ విచారించింది రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారించడానికి సిబిఐకి సత్తా లేదా?
అంటే షర్మిల దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు కదా, అసలు ఎక్కడండి కేసు లోపం మీకేమనిపిస్తుంది? జగన్ మోహన్ దగ్గర ఎందుకు తీసుకోలేదు? ఇది ఇవాళ సిబిఐ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి దీన్ని గనక ఒక కొలిక్కి గనక తీసుకురాకపోతే ఇది ఒక కళంకంగా మారుతుంది, ఇది ఒక మాయని మచ్చగా మారుతుంది అనమాట. సిబిఐ పైన ఇది ఒక కళంకం. అసలు భారత న్యాయ వ్యవస్థకే ఇదొక సవాల్ అన్నమాట. చట్టాలకు వీళ్ళు అతీతుల, కళ్ళు కప్పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలకు పాల్పడినా బయటపడొచ్చా? జనంలో చర్చ, జనం చేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే. అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారితో మాట్లాడదాం. ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక కేసులో 4 నుంచి 5 సాక్షులు చనిపోవడం అంటే ఎంత సంక్లిష్టంగా మారిపోతోంది కేసు. నిందితుల దగ్గరికి వెళ్లే వరకు కూడా అసలు రేపు పొద్దున తేలుతుందా అనేది ఒక అంశం. అలాగే ఈ 7 సంవత్సరాల్లో చాలా మంది ఓపెన్ గా వాళ్ళకి ఎదురైన ఒత్తిళ్లు గాని, బెదిరింపులు గాని, లేకపోతే మాకు ఇలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు, లేదా మమ్మల్ని హెల్త్ క్యాంపులు, చెకప్లు పెట్టారు జైళ్లలో, అన్ని ఇలా జరుగుతున్నాయని ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇలా చెప్పారు. కానీ ఇప్పుడు ఇది హత్య, వీళ్ళ వెనకాల వీళ్ళున్నారని వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు చనిపోవడం అంటే అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఎవరు చొరవ తీసుకోవాలి ఈ కేసుకి ఇక ముందుకెళ్ళటానికి? నమస్కారం చంద్రిక్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ నమస్కారం అండి, శుభోదయం. సో ముందుగా చంద్రిక్ గారు, కొత్తగా వచ్చిన మనకి బేసిక్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది సరే జీవోల రూపేనా కానీ, లేదా సర్క్యులర్స్ రూపేనా కానీ, రూల్స్ రూపేనా కానీ, లేదా చట్టాల రూపేనా కానీ చట్టాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చట్టాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పవర్ ఉండాలి. దాన్ని ఎక్కడి నుంచి అయినా డిరైవ్ చేసుకోవాలి, లేదా రాజ్యాంగం నుంచి డిరైవ్ చేసుకోవడం, లేదా వేరే చట్టాల నుంచి ఆ పవర్ని డిరైవ్ చేసుకోవడం అలాంటివి చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం అంటే ఒక చట్ట ప్రకారంగా మాట్లాడి ఆ తర్వాత అసలైన విషయాల్లోకి వస్తాను. సో సెక్షన్ 398 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ శిక్షా సంహితలో సెక్షన్ 398 లో ఏం చెప్పారంటే, ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం షల్ ప్రిపేర్ అండ్ నోటిఫై, ప్రిపేర్ చేసి నోటిఫై చేయాలి. ఏంటది? ఏ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఫర్ ది స్టేట్. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక విట్నెసెస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తయారు చేయాలి. విత్ ఎ వ్యూ టు ఎన్షూర్ ప్రొటెక్షన్ ఆఫ్ విట్నెసెస్. అంటే విట్నెస్లను ప్రొటెక్ట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలని బిఎన్ఎస్ఎస్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఈ బిఎన్ఎస్ఎస్ అనేవి క్రిమినల్ చట్టాలు చేసేది అనేది మనకి కంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది, షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో. సో అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, తర్వాత సబ్సిక్వెంట్ గా స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఏమైనా చట్టాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ చట్టానికి, యూనియన్ పార్లమెంట్ అన్నాను నేను సెంట్రల్ గవర్నమెంట్ కన్నా, సో పార్లమెంట్ చేసిన ఈ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ నోటిఫై చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిఎన్ఎస్ఎస్ చట్టం వచ్చిన తర్వాత ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు 2018లోనే విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఎలా ఉండాలి, ఏం కేటగిరీస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, దాని మానిటరింగ్ ఎలా ఉండాలి, దాని రీలొకేషన్ ఆఫ్ విట్నెస్, ఎక్కడైనా ఒక విట్నెస్ కి భయాందోళనమైన సిచ్యువేషన్ ఉంది, లేదా విట్నెస్ అక్కడ సేఫ్ అవ్వలేడు అని అనుకున్నప్పుడు ఎలా రీలొకేషన్ చేయాలి, కాన్ఫిడెన్షియాలిటీని ఎలా ప్రిజర్వ్ చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ అన్నా దాయాలి, లేదా ప్రొటెక్షన్ అన్నా ఇవ్వాలి, వాళ్ళకి విట్నెస్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 ద్వారా ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. గైడ్ లైన్స్ అని చెప్పడం కానీ ఒక స్పెషల్ స్టాట్యూట్ లాగా తీసుకురావడం జరిగింది. అంటే షార్ట్ టైటిల్ ఉంది, కమెంట్స్మెంట్ అన్నీ ఉన్నాయి, దీనిలో డెఫినేషన్స్ ఉన్నాయి. దీన్ని భారతీయ న్యాయ శిక్షా సంహితలో బిఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 398 కింద ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ షల్ ప్రిపేర్ అండ్ నోటిఫై విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఫర్ ది స్టేట్ విత్ ఎ వ్యూ టు ఎన్షూర్ ప్రొటెక్షన్ ఆఫ్ విట్నెసెస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇదే ఇష్యూని మద్రాస్ హైకోర్టు ముందు వచ్చినప్పుడు, ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ ఇట్లా జరగట్లేదన్న ఒక విషయాన్ని మద్రాస్ హైకోర్టుకి, డివిజన్ బెంచ్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టు, 2 జడ్జిలు ధర్మాసనం ఉన్న మద్రాస్ హైకోర్టు ముందర తీసుకొచ్చిన మద్రాస్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం కూడా జరిగింది. 398 కింద మీరు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ని మీరు నోటిఫై చేయాలి కదా, ప్రిపేర్ చేసి, ఎందుకు ఇంకా మీరు నోటిఫై చేయలేదని అడగడం కూడా జరిగింది. సో విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది బేసికలీ లా అండ్ ఆర్డర్, మనకి ఇంత ముందు గురించి చాలాసార్లు చెప్పాను చాలా డిబేట్స్ లో. లా అండ్ ఆర్డర్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ అండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ దీనిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, దాని విషయానికి వస్తాను. సో ఒక స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు స్టేట్ లో ఉన్న విట్నెసెస్, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ నోటిఫై చేసి స్పెషల్ గా కొన్ని టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే
మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తేనండి, విట్నెస్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ అండి ఇన్ ద హోల్ ట్రయల్ ప్రాసెస్. ట్రయల్ జరిగిన తర్వాత విట్నెస్ అనేవాళ్ళు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళ డిపోజిషన్, వాళ్ళు ఏదైతే టెస్టిఫై చేస్తారో వాళ్ళు టెస్టిఫై చేసిన బేసిస్ మీద కూడా కన్విక్షన్ ఎన్షూర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో బేసిక్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ వాళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర అయితే 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. న్యాయస్థానం ముందు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళకి రీఅఫర్మ్ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ, సో వాళ్ళు మళ్ళీ అన్న స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వాళ్ళ కన్ఫెషన్ కూడా ఇవ్వచ్చు అండర్ 164 సిఆర్పిసి కింద. ఇప్పుడు కొత్త చట్టంలో బిఎన్ఎస్ఎస్ లో వేరే సెక్షన్ ఉంటుంది, అది వెరిఫై చేస్తాం. సో బేసికలీ దీని పర్పస్ ఏంటంటే ఒక విట్నెస్ ఇండిపెండెంట్ గా వితౌట్ ఫియర్ ఇండిపెండెంట్ గా తన యొక్క టెస్టిమోనీ ఇవ్వగలిగే అవకాశం ఉండాలి అనేది విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ యొక్క ఉద్దేశం. మరి అది కేసులో జరగట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా, నేను ఇప్పుడు వెరిఫై చేసిన లిమిటెడ్ స్కోప్ లో అంటే జస్ట్ ఒక 15-20 నిమిషాల నుంచి నేను వెరిఫై చేస్తాను. దానిలో అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఇంకా పెట్టారా లేదా అనేది నాకు ఇంకా డౌట్ ఉంది. ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ కూడా కొత్తగా వచ్చిన చట్టం కాబట్టి దాన్ని అమల్లో పెట్టడానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ కేసుని కనుక రెఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ కి వెళ్ళి ఉండదు. సో ఈ డిబేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తీసుకొస్తున్నాను. సెక్షన్ 398 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క లయబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ ది ప్రొవిజన్ కాబట్టి సో వాళ్ళకి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ తీసుకురావాలి. ఇదిలా ఉంటుంది. రెండోది, ఇందాక మన ప్యానలిస్ట్ ఒకరు మాట్లాడుతూ దీనిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎందుకు విచారణకు పిలవలేదు అన్నారు. సో నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పిలవటం ఇదంతా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎవరెవరైతే ఆల్రెడీ టెస్టిఫై చేశారో విట్నెసెస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుంది. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ఇప్పటి వరకు మరి ఎందుకు అలాంటి చర్యలు చేపట్టలేదు? ఎవరెవరు విట్నెసెస్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్, ఎందుకంటే నీరు గారిపోయే అవకాశం ఉంటుందండి. విచారణ నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. విట్నెస్లు ఒకరికొకరు ఈ భయం గనక సో విట్నెస్ల లోపలికి వెళ్తే ఇంకా ఫర్దర్ గా కూడా ఎవరన్నా తెలిసిన వారు ఉన్న హత్యకు సంబంధించి విట్నెస్లు బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉండదు. మరి ఎవరి మీద ఉంటుంది ఆ బాధ్యత? వాళ్ళలో నమ్మకాన్ని నింపాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. మరి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ రోజు ఇందాక మన ప్యానలిస్ట్ లో మాట్లాడినట్టు కనీసం ఎవరైతే దానిలో విట్నెసెస్ గా అరేంజ్ చేయాలో ఎవరైతే దానిలో విట్నెసెస్ గా అరేంజ్ చేయాలో వాళ్ళని కనీసం అరేంజ్ చేయకుండా సో ప్రాపర్ గా విట్నెస్ యొక్క ఎగ్జామినేషన్ జరగకపోతే సో వాళ్ళ మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద నమ్మకమే కోల్పోయే ఇది ఉంటుందండి. సో ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లయబిలిటీ ఉంటుంది. అలాంటి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని తెచ్చుకొని ఆ విట్నెసెస్ అందరిని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మనకి ప్రాపర్ గా కేసు ఒక లాజికల్ కంక్లూజన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సో విట్నెస్లతో మాకు సంబంధం లేదు, ప్రాపర్ విట్నెస్లను ఎగ్జామిన్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే ఆల్రెడీ ఎగ్జామిన్ చేసిన విట్నెసెస్ వాళ్ళు న్యాయస్థానంలో టెస్టిఫై చేసే విధంగా చూసుకోవడం అనేది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో మరి ఇప్పుడు ఈ హత్యలు జరుగుతున్నాయా, ఆత్మహత్యలా, ఇవి ఎలా నెగ్లిజెన్సీ ఉందని మీకు అనిపిస్తుందా? కనబడుతుంది కదండి నెగ్లిజెన్సీ. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నెగ్లిజెన్సీ కనబడుతుంది నాకు క్లియర్ గా. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి పర్హాప్స్ లెటర్స్ అస్యూమ్ ఫర్ ది సేక్ ఆఫ్ డిస్కషన్ అండి రాష్ట్ర ప్రభుత్వానికి సెక్షన్ 398 అని తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఈ డిబేట్ కి ఉన్నది కాబట్టి చదివాను నేను ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని లేదా పర్టికులర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని. సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి. సో తెలియదు కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇలాగా బిఎన్ఎస్ఎస్ లేదా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ వచ్చింది. విట్నెసెస్ ఈ విధంగా మాయమవుతున్నారనో చనిపోతున్నారనో ఏదో ఇష్యూస్ ఉన్నాయి ఇందులో, మాకు ధైర్యం మీరు కొంత విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కూడా ఒకటి చేసి ఆ విట్నెస్ ప్రొటెక్ట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ఇవన్నీ తెలియదంటారా? మీరు చెప్తున్నారు బిఎన్ఎస్ 398 సెక్షన్ ప్రకారం ఇలా విట్నెస్ ప్రొటెక్షన్ అనేది ఏజెన్సీకి తెలియదా? ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్ కన్ఫర్డ్ ఆర్ బెస్టోడ్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్ ది ప్రాపర్ అథారిటీ టు institute such any proceedings with regard to witness protection scheme. కాకపోతే it is the responsibility సిబిఐ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక కేసుకి సంబంధించి దానిలో విట్నెస్లు ఎలా చనిపోతున్నారు అనేది సరే దానికి సెవరల్ రీజన్స్ ఉండొచ్చు. కాబట్టి చనిపోతున్నప్పుడు వాళ్ళ పర్టికులర్ కేసుకు సంబంధించిన విట్నెస్ గా అయ్యేవారు వాళ్ళు చనిపోతున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టు బ్రింగ్ ఇట్ టు ది కైండ్ నోటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అనేది నా క్వశ్చన్.
సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నోటీస్ తీసుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం నోటీసుకు తీసుకొస్తే, సో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంటుంది, ఆ విట్నెస్ ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ విట్నెస్లు ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నారో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. సో పులివెందుల లాంటి ప్లేస్ లో కానీ, లేదా కడప లాంటి ప్లేస్ లో కానీ, అలాంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక విట్నెస్ గా వారిని చూపించినప్పుడు ఒక కేసులో వాళ్ళకి భయాందోళన ఉండటం అనేది సర్వసాధారణం. సో ఆ భయాందోళనలో ఉన్న, ఎందుకంటే ఆయన కూడా ఒక వ్యక్తి, ఒక మనిషే. సో ఆ భయాందోళనలో ఉన్న వ్యక్తికి మీకు ఏం కాదు అని నమ్మకం కలిగించాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు నమ్మకం కలిగించాలి. మీకు ఏం కాదు, మీరు ఎలా అయితే టెస్టిఫై చేయాలనుకుంటున్నారో టెస్టిఫై చేయండి అని. మరి ఈ విధంగా మనం చనిపోతూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ ఏంటి? ఎవరు చొరవ తీసుకోవాలి ఇప్పుడు ఈ కేసులో వేగవంతం అవడానికి? స్టేట్ గవర్నమెంట్ ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఆల్రెడీ భారతీయ న్యాయ శిక్షా సంహిత 398లో క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సాక్షుల్ని కాపాడుకునే ఒక విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి అండ్ తీసుకొచ్చి సాక్షుల్ని కాపాడుకోవాలి. అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్ అవర్ కంట్రీ, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ లాగా. సో అలాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలండి. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కీలకమైన సంచలనాత్మక సెన్సేషనల్ కేసు ఇది. ప్రభుత్వం మారింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఏంటి అసలు మీ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అనుమానాస్పద మరణాలు నమోదవడం ఏంటి? ఏం చెప్తారు సమాధానం దీనికి? నమస్తే మేడం, మీకు అలాగే ఉమేష్ చంద్ర గారికి, శ్రీనివాస్ గారికి, ఏవైనా వీక్షకులందరికీ కూడా శుభోదయం. కానీ ఇద్దరు ప్యానలిస్టులు చాలా విషయాలు డిస్కస్ చేశారు. మీరు కూడా ఇంట్రడక్షన్ లో చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ప్రమాదం ఎవరికి ఉందంటే 5 అయిపోయారు కదండి. దస్తగిరి ఒకడు ఉన్నాడు, సునీల్ యాదవ్ ఒకరితను ఉన్నాడు. వాళ్ళకు కూడా భద్రత లేదండి, జీవిత భద్రత లేదు. వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ ఉంటే ఉండొచ్చు కానీ భద్రత లేదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక కేస్ స్టడీగా తీసుకునేటువంటి కేసు అండి ఇది. 7 సంవత్సరాలు అయినా ఇంతవరకు అసలు నిందితుడు అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ విచారించలా. అవినాష్ రెడ్డికి అలాగా కూర్చోబెట్టారు, బెయిల్ ఇచ్చారు, ఆ కాగితాల మీద జరిగిపోయింది అంతా కూడా. అతనేమి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూడలే, ఇప్పుడు కూడా చూడలే. అత్యంత నెమ్మదిగా నత్తనడక నడుస్తున్నటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు, ఈడీ కేసు, వివేకానంద రెడ్డి కేసు, మొత్తం భారతదేశంలో ఈ 3 కేసులు నత్తనాడుగా నడిచినట్టుగా మిగతా ఏ కేసులు నడవట్లా. మిగతా కేసులన్నీ వేగంగా జరుగుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి, సమస్యలు తీరిపోతున్నాయి. ఈ 3 మాత్రం ఏ మాత్రం ఒక్క అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ రోజు సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డిది ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు. కాదు రఫీ గారు, నేను అడిగిన ప్రశ్న తప్ప మీరు మళ్ళీ హిస్టరీలోకి వెళ్తున్నారు. నేనేం అడుగుతున్నాను, నో మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా అనుమానాస్పద మృతులు అవుతున్నాయి అని అంటే ఇందాక ఆయన అన్నారు కొన్ని సెక్షన్లు, ప్రొటెక్షన్లు, విట్నెస్లు ఉన్నాయి, అవి చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఉన్న రెస్పాన్సిబిలిటీ అది. 2 ఇప్పటికే 4 అయినప్పుడు కూడా మీరు ఇంకా చొరవ ఎందుకు తీసుకోలేదు? వ్యవస్థలు ఇంకా ఏం జరుగుతున్నాయి? కడప ఎస్పీ అశోక్ కుమార్ ఇది అనుమానాస్పద మృతి అంటున్నప్పుడు మీరెందుకు చొరవ తీసుకుని ఇంకా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఎప్పుడో ఇక మీద గుండెపోటు అని అంటే అవన్నీ ఓకే, ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు నేనేమి హోంమంత్రిని కాదు, నేనేమి ప్రభుత్వంలో లేను. మీరు ప్రభుత్వం నుంచి టీడీపీ స్పోక్స్ పర్సన్ గా కూర్చుంటున్నప్పుడు ఒక నిమిషం ఆగండి. టీడీఎల్పీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్వయాన నా చేతిలో గొడ్డలు పెట్టేశారు, నా చేతిలో కత్తి పెట్టారు, రక్తం గారిపోయింది, నా మీద ఇట్లా వేసేశారని చెప్పి మీ పరువు ప్రతిష్టల్ని వ్యక్తిగతంగా తీసేసిన కేసు ఇది. లేదా ప్రభుత్వం ఆ రోజు మీరు ఉన్నది కూలిపోయిన పరిస్థితి కల్పించింది. సరే, ఈ రోజు వాళ్ళు చేసిన దానికి మీకు ప్రభుత్వం అప్పచెప్పారు ప్రజలు. ఇలా ఇంకా నిర్లిప్తత కాదా ఇది? అంటే నన్ను చెప్పనిస్తే నేను ఒక నిమిషం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను అధికార ప్రతినిధి,
ప్రభుత్వం లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు మేడం. ఓకే. మాకు పార్టీ ఆఫీస్ నుండి వచ్చేటువంటి నోటుని లేదా పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని మేము మాట్లాడతాం. నేను కూడా మీలాగే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే సునీత గారు స్వయంగా ముఖ్యమంత్రిని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు, ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురామని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ పెట్టింది. అయినప్పటికీ కూడా ఇది ఎక్కడేసిన గొంగళి అక్కడ ఉండడం కాకుండా సాక్షులు ఎవరైతే ఉన్నారో చనిపోతా ఉన్నారు, సిరీస్ హత్యలు జరుగుతా ఉన్నాయి. నేనేమంటానంటే సిబిఐకి ఒకటే ప్రశ్న వేస్తున్నా. ఇప్పుడు ఇది సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి సిబిఐకి ఒకటే ప్రశ్న వేస్తున్నా. ఆ రోజు గుండెపోటు అన్నారు, తర్వాత మర్డర్ తేలింది, ఎవరు చేశారో తెలియదు, దాంట్లో నిందితులు ఎవరో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సాయంత్రం పులివెందుల వచ్చి అతను గొడ్డలతో నరికారు, కమోట్లో అక్కడి నుండి ఈడ్చుకొని వచ్చారు, కుట్లేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది అతను చెప్పే వరకు ఎవరికి దీని మీద అసలు ఎవరు చేశారేంటి అనేది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏ ఆధారాలతో గొడ్డలతో నరికారని చెప్పావు, ఏ రకంగా కుట్టారని చెప్పావు, నీకెవరు చెప్పారు అని ఇంతవరకు అడగలేదు. అంటే సిబిఐని జగన్మోహన్ రెడ్డి ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీవి ఇంకా ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మీరు చొరవ ఎందుకు తీసుకోవట్లేదు, మీరు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇలాంటివే కదా ప్రభుత్వానికి టక్కుమని బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అంశాలు. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీ నుంచి వస్తున్నారు, నిన్న ఢిల్లీలో ఉన్నారు, మొన్న కూడా ఉన్నారు, హోమ్ మినిస్టర్ తో మాట్లాడారు. బహుశా నేను అనుకుంటున్నాను ఆయన టిడిఎల్పి మీటింగ్ లోనే అంత పెద్ద ప్రకటన చేసినప్పుడు ఇది మా ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ గా మారింది, దీన్ని ఒక కొలిక్కి తీసుకురండి అని చెప్పి ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ రోజున సిబిఐ జగన్మోహన్ రెడ్డి పిఏని భారతి పిఏని ఇద్దరిని విచారించింది తప్పితే వాళ్ళని విచారించలే. ఎవరైతే గుండెపోటని ముందు చెప్పారో విజయసాయిరెడ్డిని విచారించలే. అలాగే సాక్షి పేపర్ లో ఒక కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఓ పెద్ద వార్తని ప్రింట్ చేసినటువంటి ఆ సాక్షి ఎడిటర్ ని కూడా మీరు వాళ్ళ మీద నోటీసులు ఇచ్చారా, పరువు నష్టం వేశారా? మేము పరువు నష్టం వేయలేదు. అదే కదా మరి ఇంక 7 ఏళ్ళు అయిపోతున్నాం. ఒక సైడ్ నేను అనేది ఏంటంటే ఇది ఒక అంశం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో బోరగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్ మాయమైపోయాడని వేశారు. ఇది కూడా మీ వ్యవస్థలకి సంబంధించి వీక్ గా ఉన్నారని చెప్పే అంశం కదా. ఒక వ్యక్తి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి ఇలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటే మీడియాకు తెలియలేదు, మీ వ్యవస్థకు తెలియలేదు, ఒక ప్రొసీజర్స్ ఎలా ఉంటుందో తెలియలేదు. ఒక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీ విడుదల చేయాలంటే బోల్డ్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి టైంలో చక్కగా వెళ్ళిపోయాడు. ఫోన్ ఎక్కడుంది? నేను అనేది ఏంటంటే ఈ అంశమైన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు మిస్టరీ మరణాలైనా వన్ బై వన్ మీరు కొంత నిర్లిప్తగా ఉంటే బ్యాడ్ నేమ్ రావడానికి ఎంతసేపు పడుతుంది? వ్యవస్థలు ఇంకా మీ చెప్పు చేతల్లోకి రాలేదా? నేను ఒకటే మాట చెప్తానండి. బోరుగడ్డ అనిల్ ఫేక్ సర్టిఫికెట్ ఎవరికి ప్రొడ్యూస్ చేశాడండి? హైకోర్టుకి ప్రొడ్యూస్ చేశాడు. అంటే హైకోర్టుని ఇప్పుడు ఎవరైతే వంశీ ఆ సత్యవర్ధన్ ఏ రకంగా మేనేజ్ చేసి అతను తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇక్కడ బోరగడ్డ అనిల్ కూడా హైకోర్టుని మిస్లీడ్ చేశాడు. ఎక్కడికి వెళ్తాడు, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? రేపు 11వ తారీఖు అతను రావాలి. కానీ మీరు అన్నట్టు ఇంకా నేను అనేది ఏంటంటే ఇది బోరగడ్డ అనిల్ కేసా అనేది కాదు, వివేక హత్య కేసులో కూడా ఇలా అనుమానాస్పద మరణాలు నమోదవుతూ ఇలా వ్యవస్థలకి మీకు తెలియటం లేదా? మీకు సమాచారం రావట్లేదా? నేను ఒకటే చెప్తాను, ఈ ప్రభుత్వంలో ఇంకా వైసీపీకి అనుకూలంగా పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు,
ఆఫీసర్లు ఉన్నారు. వైసీపీ డబ్బులు ఇచ్చి ప్రతి అడుగులో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేటువంటి సిస్టమ్ కూడా ఉంది. వైసీపీ ఏమి చేతులు ఎత్తేలా ఓడిపోయాం మేము, ఇక్కడ ఏమి జరగదు అని చెప్పేసి చేతులు ఎత్తేలా వాళ్ళు ఎక్కడికక్కడ డబ్బుకు లోకం దాసోహం మేడం, డబ్బుకు లోకం దాసోహం. డబ్బు తీసుకునే డబ్బుకు దాసోహం అంటే మీ ప్రభుత్వం మీద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే 58% అసెంబ్లీ ఎన్నికలు వస్తే 65% ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చి మీరుండాలి, మీరు ఇంకా చెయ్యాలి అని ప్రజలు నమ్మకంగా ఇంకా చెప్పినప్పుడు మీరు ఇంకా వాళ్ళే డబ్బులు ఎత్తున్నారండి, వీళ్ళ వ్యవస్థ నడుతుందండి ఇదే చెప్తున్నారంటే ఒక పక్కన విట్నెస్లు చచ్చిపోతున్నారు, వీళ్ళు చక్కగా ఎస్కేప్ అయిపోతున్నారు. ఇవన్నీ బ్యాడ్ టైం కదా మీకు. సరే, ఇప్పుడు ఈ విట్నెస్ల వ్యవహారంలో ఈ వివేక కేసులో ఎలా ప్రొసీడ్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్? అలా కాదండి, ఇప్పుడు రంగయ్యకి ఇద్దరు పోలీసులు అతను రక్షణకి ఇచ్చారు. అతను అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయాడు. సరే, ఈ సిరీస్ హత్యలు జరుగుతున్న మాట వాస్తవం. సిబిఐ కళ్ళు మూసుకొని ఉంది, సిబిఐ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇవాళ కడప ఎస్పీ ఓ ప్రకటన చేశాడు, ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చి ఈ సిరీస్ హత్యలు కనుక ఏం జరిగింది, ఈ కేసులో ఇంకా ఏం జరగబోతా ఉంది, ఆ మిగిలి ఉన్నటువంటి ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో, ఎవరైతే అప్రూవల్ మారినటువంటి దస్తగిరు అతన్ని జైల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో దాని మీద ఒక విచారణ జరుగుతుంది. సునీల్ యాదవ్ ఉన్నాడు, అతను ఏ రకంగా మాట్లాడాడో, అతనికి ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షిస్తుంది. ఖచ్చితంగా సిబిఐ చేయలేని పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసి చూపిస్తారు. ఆ రోజున మర్డర్ జరిగిన రోజున మా ప్రభుత్వం ముందు జరగకుండా మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి అతను ఆ రోజు చట్టాన్ని వాడుకున్నాడు, కోర్టులు సరే, ఆ రోజు గ్యాగ్ ఆర్డర్ వాడుకున్నారండి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అవుతోంది, విట్నెస్ చనిపోతుంటే ఇందాక అడ్వకేట్ గారు అన్నారు ఇలా విట్నెస్ ప్రొటెక్షన్ ఉంటుందండి, వీళ్ళన్న చొరవ తీసుకోవాలి, సిబిఐ ఏజెన్సీకి ఇవన్నీ తెలియాలన్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు హై సెన్సిటివ్ సెన్సేషనల్ కేసు అన్నప్పుడు మీరు కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయి, ఎట్లా వెళ్తోంది, ఇప్పటికి 4 చనిపోయారు, ఇది 5వ క్యాండిడేట్ అన్నప్పుడు మీరు దృష్టి పెట్టలేదా? పొలిట్ బ్యూరోలో మొన్న అన్నారు కదా చంద్రబాబు గారు. మనకి టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి డివి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు, వాట్ నెక్స్ట్? అంటే ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో బొంకేవారు, ఆయన లీగల్ బ్యాటిల్ గా ఏది గెలిచింది లేదు, పెట్టింది లేదు, ప్రజాధనంతో ఎప్పుడు అన్ని లీగల్ బ్యాటిల్స్ చేయడం, ఓడిపోవటం, మళ్ళీనేమో ఆ రోజున్న టీడీపీ మీద వీళ్ళందరి మీద నెట్టేయడం, ఇప్పుడు అవే బొంకడం. అసలు నేను ఇది ఇప్పుడు ఇంత సీరియస్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే, నిన్నటి నుంచి మీరు వైసీపీ సోషల్ మీడియా చూసారా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, రంగన్న మృతి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక జరిగింది, వీళ్ళు మొదలు పెట్టేశారని చెప్పేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు తెలుసుకోకుండా మళ్ళీ అసలు ఏ స్థాయిలో బొంకుతున్నారంటే, ఇంత జరుగుతున్నప్పుడు దొంగే దొంగ అన్నట్టు, ఉల్టా చేయ కొత్త వాళ్ళకో డాటా అన్నట్టు ఇలా జరుగుతోంది కదా. నేను అందుకు సీరియస్ అవుతున్నాను. ఆస్తులు, అధికారం ఈ రెండిట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రాణం. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆస్తుల కోసం అమ్మనైనా సరే కోర్టుకి ఇడుస్తాడు, చెల్లెలని రోడ్డుకి ఇడుస్తాడు. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఏ అమ్మ అయినా ఏ చెల్లైనా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారా? వాళ్ళ అమ్మ వేసిన పిటిషన్ మొన్న చూశారు కమ్మా. అంతకుముందు ఇప్పుడు ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి 2 పిటిషన్లు వేశాడు. ఒకటి ఆ షేర్ల బదిలీ అక్రమం అని, మరొకటి ఆ బదిలీని ఆపమని స్టే కోసం. అంటే తల్లిని ముందు పెట్టి చెల్లి మోసం చేసింది అంటాడు. ఇప్పుడు షర్మలకు అత్యాస అంటాడు. ఇప్పుడు మీరు అన్నారు ఏది చేసేది అతను, వీళ్ళు చేస్తున్నారని చెప్తాడు. రాజకీయంగా అదే, కుటుంబ పరంగా అదే. నేరాలు చేసేది ఆ నేరాలు వాళ్ళు చేశారని వాళ్ళ మీద తోసేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారంటేనే అని అన్నారంటేనే అక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇవాళ వాళ్ళ తల్లి మీద తల్లిని ముందు పెట్టి ఆడిస్తోంది అంటున్నాడు, కానీ చంద్రబాబు అనలో అందుకు మనం ఒక రకంగా అనుకోవచ్చు. చంద్రబాబు వాళ్ళ అమ్మను కూడా ముందు పెట్టి ఆడిస్తున్నాడు అని అనలేదు. ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు బాబాయ్ హత్య అతని మెడకు చుట్టుకుంది, ఇటు ఇవాళ తల్లిపై వేసిన కేసు అతని కాళ్లకు చుట్టుకుంటుంది.
ఉమేష్ చంద్ర గారు ఒక 10 seconds వాట్ నెక్స్ట్, హౌ టు ప్రొసీడ్? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమైన కేసులు ఇన్ని ఉన్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు, లోపాలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు, సో లీగల్ టర్మ్స్ లో ప్రెసిడెంట్స్ అంటామండి. మన దగ్గర చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. మన జనరల్ పార్లెన్స్ లో ఎగ్జాంపుల్స్ అంటాం. ఎందుకంటే ఆసారాం బాబు కేసు మనకు తెలిసిన ఆసారాం బాబు కేసులో కూడా ఇదే విధంగా 3 విట్నెస్లు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా ఈ కేసు రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా వెంటనే విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ తీసుకురండి, ఎందుకంటే విట్నెస్లకి వాళ్ళ డిపోజ్ చేసుకునే రైటు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్లో అదొక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు భావించడం కూడా జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ రావడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దాని తర్వాత చట్టంలో కూడా బిఎన్ఎస్ఎస్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విట్నెస్లు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే టు బ్రింగ్ ది కేస్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. అంటే రఫీ గారు, అంటే ఇది ఒక్కటనే కాదు, సరే ఏమండి ఇందాక మీరు అన్నారు బోర్గడ్డ కేసు దాంట్లో హైకోర్టు కదండి, అంటే హైకోర్టులో జడ్జి ఒక్కరే కాదు కదా, కింద ఉద్యోగులు, స్టాఫ్, వాళ్ళు కూడా వెరిఫై చేయాలి కదా. సరే ఇలా జరిగిన దానికన్నా దానికి చర్యలు తీసుకుంటారా? ఒకటి ఫేక్ సర్టిఫికేట్ కాబట్టి, 2 ఇప్పుడు వివేక కేసులో ఎలా? ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. చూడండి, మీరు బోరుగడ్డ అనిల్ విషయంలో ఏ రకంగా చర్యలు ఉంటే చూడండి ఇవాళ నుంచి. రెండోది, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నానండి, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని సిబిఐ నుండి మార్చి విత్డ్రా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేస్తేనే ఈ కేసు ముందుకెళ్తుంది. కరెక్ట్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుద్ది. సిబిఐ చేతిలో ఉన్నంత వరకు ఏం జరగదండి. చూస్తా ఉన్నాం కదా, ఏ కేసు సిబిఐ కూడా ఏమీ చేయట్లేదు. అది పంజరంలో చిలకలా అక్కడ మారిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థకి మళ్ళీ ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయమని ఆ సునీత గారైనా సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కేసు వేయాలా? అసలు ఒకసారి తెలంగాణ హైకోర్టు జడ్జి చెప్పాడు కదండి, ఈ కేసు ఎప్పటికి హియరింగ్ వస్తుందో నాకైతే నమ్మకం లేదని చెప్పి జడ్జి చెప్పేశాడు. ఇవి ఇలాగే ఉంటే మళ్ళీ మీ ప్రభుత్వం మీద ఆ మార్క్స్ పడకుండా ఉండాలన్నప్పుడు కొంచెం వేగవంతమైన చర్యలు ఉంటే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. చెప్పారు కదా, సరే చూద్దాం ఏం జరుగుతుంది. చర్యలు కావాలంటే మళ్ళీ మా ప్రభుత్వమే ఈ కేసు టేకప్ చేయాలి. అది సిబిఐ వల్ల కానే కాదు, సిబిఐ నడుపుద్ది. ఆ కేసు ఇంకో పశ్చిమ సజ్జన్ కుమార్ కేసు చూసాం కదా, 40 సంవత్సరాలు పట్టింది ఢిల్లీలో. నిందితుల దగ్గర మిగులుతారా అని. ఎనీవేస్, థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ రఫీ గారు, డి శ్రీనివాస్ గారు, ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి.